ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించింది. అంజన్న భక్తుల సౌకర్యార్థం 96 గదుల భారీ సత్రం నిర్మాణానికి 35.19 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు కావడంతో తెలంగాణ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ వారు కూడా వాళ్ళ ఇంజనీరింగ్ విభాగం వచ్చి స్థలాన్ని కూడా చూసుకొని వెళ్ళడం జరిగింది. కొండగట్టు దేవస్థానంపై పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అపారమైన నమ్మకం. వారు వారి ఇంటి దేవుడిగా భావిస్తూ అనుక్షణం దీని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో శాంక్షన్ చేయించినందుకు గాను కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు సదా వారికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. దర్శన అనంతరం మాకు మెగా TV9 వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 35 కోట్ల 19 లక్షల రూపాయలని శాంక్షన్ టీటీడీ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ దేవాలయాన్ని ఇంకా ఈ డబ్బులతోని అభివృద్ధి చేసినట్టయితే చాలా వరకు భక్తులు ఈ ఆంజనేయ స్వామిని దర్శించడం జరుగుతుంది. మరి ఇప్పటికే చాలా లక్షలాదిగా మేము ఇప్పుడే దర్శనం చేసుకొని చూసాం. లక్షలాదిగా భక్తులు వస్తూ ఉన్నారు. మరి ఇంకా అభివృద్ధి ఈ దేవాలయాన్ని చేసినట్టయితే మరి ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన తెలంగాణలో వెలిసినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కాబట్టి మరి ఇక్కడ అనుకున్న కోరికలు కూడా తీరుతాయని చెప్పి మన ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్